నమస్కారం ఘంటరావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రాష్ట్రంలో 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తుల స్వీకరణ ధరణి సమస్యల పరిష్కారానికి సిద్ధమైన సర్కార్ ఎంఆర్ఓ ఆర్డీఓలకు అధికారాలు రేపటి నుంచి 9 వరకు ప్రత్యేక డ్రైవ్ మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేసి తేల్చుకుందాం సీఎం రేవంత్ రెడ్డికి భారాసా నేత కేటీఆర్ సవాల్ కాసేపట్లో భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తెలంగాణ సహా పలు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు హిమాచల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఎమ్మెల్యేలపై వేటు పార్టీలో అంతా సవ్యంగా ఉందని కాంగ్రెస్ వెల్లడి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం 75,000 కోట్లతో కోటి గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలైంది ఇటీవలే గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కార్ తాజాగా 11,062 ఉపాధ్యాయ ఖాళీలు నింపేందుకు శ్రీకారం చుట్టింది గతేడాది ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేసిన ప్రభుత్వం దాదాపు మరో 6,000 పోస్టులను కలుపుతూ తాజాగా ఉత్తర్వులిచ్చింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో నోటిఫికేషన్ విడుదల చేశారు ఉపాధ్యాయ కొలువుల కోసం సన్నద్దమవుతున్న వారికి సర్కారు శుభవార్త చెప్పింది 11,062 పోస్టులతో సీఎం రేవంత్ రెడ్డి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి సహా విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు గత ఏడాది సెప్టెంబర్లో 5,089 పోస్టులతో అప్పటి సర్కారు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ వివిధ కారణాలతో భర్తీ మాత్రం పూర్తి కాలేదు గతేడాది నోటిఫికేషన్ను బుధవారం రద్దు చేసిన రేవంత్ ప్రభుత్వం ఇటీవల ఆర్థిక విభాగం ఆమోదించిన 5,976 పోస్టులను జతచేస్తూ మెగా డిఎస్సిని విడుదల చేసింది పాత నోటిఫికేషన్లో అప్లై చేసుకున్న వారిని మినహాయించి కొత్త వారికి మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది పరీక్ష సైతం ఆన్లైన్లో నిర్వహించనుండగా త్వరలోనే తేదీలను ఖరారు చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొంది మెగా డిఎస్సి ద్వారా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు ఇందులో 2,629 స్కూల్ అసిస్టెంట్ 727 భాషా పండితులు 182 పీఈటీ 6,508 ఎస్జీటీ తదితర ఖాళీలున్నాయి 2023 జులై 1 నాటికి 18 ఏళ్లు పూర్తయి 46 ఏళ్ల లోపు ఉన్నవారు పరీక్ష రాసేందుకు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు దరఖాస్తు రుసుము ₹1,000 ఆన్లైన్లో చెల్లించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది గత డిఎస్సి కోసం అప్లై చేసుకున్న వారి అర్జీలను కొత్త నోటిఫికేషన్కు వర్తింపజేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది దీంతో వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించింది రాష్ట్ర వ్యాప్తంగా పాత ఉమ్మడి జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు త్వరలోనే పరీక్షా తేదీలను ప్రకటిస్తామని విద్యాశాఖ తెలిపింది ధరణిలో మార్పులు చేర్పులకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ధరణి సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు ఆర్డీఓలు జిల్లా స్థాయి అధికారులు సీసీఎల్ఏలకు అధికారాలను బదలాయించింది ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో మార్గదర్శకాల్లో వెల్లడించింది మరోవైపు ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది రేపటి నుంచి వచ్చే నెల 9 వరకు రెవెన్యూ అధికారులు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టి దరఖాస్తులను మండల స్థాయిలోనే పరిష్కరించనున్నారు 17 రకాల మాడ్యూల్స్ కు సంబంధించి సవరణల కోసం 2.45 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి పట్టాదార్ పాస్ పుస్తకాల్లో డేటా సవరణ కోసం 1,00,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి వాటిని ఆయా మండలాల స్థాయిలోనే పరిష్కరించే అవకాశం ఏర్పడింది ధరణి సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి పేర్కొన్నారు ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి 9 వరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు దీని ద్వారా ధరణి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం ఏర్పాటైన ధరణి కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసిన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ మార్గదర్శకాలను ఇచ్చినట్లు ఆయన తెలిపారు
ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు దీన్ని చాలా లోతుగా ఆలోచన చేసి ఆ కంపెనీ చేసిన తప్పిదాల విషయంలో కూడా అవసరమైతే వాళ్లపైన ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ఇది మామూలు సమస్య కాదండి. ఇది హక్కు ఉన్న భూమి యజమానికి హక్కు దొరకకుండా ఇన్ని ఏండ్లు వాళ్ళని ఇబ్బంది పడ్డారు. ఒకటి దీనివల్ల ఏమైంది, భూమి హక్కు రాలేదు, దానివల్ల బ్యాంకు లోన్ దొరకలేదు, దానివల్ల గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు రాలేదు. అధికారులు జాగ్రత్తగా ఇప్పటి వరకు ఏదైతే రైతాంగానికి అన్యాయం జరిగిందో వాళ్లను ప్రభుత్వం క్షమించదు అనే మాట కూడా ప్రభుత్వం చెప్పబడ్డది. కాబట్టి ఇవి 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే ఒక రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ చాలా కీలకమైంది. వైద్య సాంకేతిక రంగంలో అంతర్జాతీయ సంస్థగా పేరొందిన మెట్రానిక్ మరో అడుగు ముందుకేసింది. మెడికల్ డివైజెస్ తయారీ సంస్థ విస్తీర్ణలో భాగంగా హైదరాబాద్ నానక్ రామ్గూడలో ఏర్పాటు చేసిన మెట్రానిక్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్ను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణతో పాటు సాంకేతికతతో కూడిన భవిష్యత్తును రూపొందించే లక్ష్యంతో ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం ఫోర్సిస్ క్లౌడ్ టెక్నాలజీ కార్యాలయాన్ని శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఉత్పత్తి, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ సర్వీసులకు ఫోర్సిస్ కంపెనీ సేవలందిస్తుందన్నారు. సిలికాన్ వ్యాలీని మించి హైదరాబాద్ ఐటీ కారిడార్ ను అభివృద్ది చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మెట్రానిక్స్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ మెడికల్ డివైజెస్ కు సంబంధించి మరో అడుగు ముందుకేసి వారి ఆఫీస్ ని ఇంకా పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేసే ఒక కార్యాచరణలో పెద్ద ఎత్తున వారు ఇన్వెస్ట్మెంట్ తో పాటు ఇక్కడ బెస్ట్ మెడిసిన్ కు సంబంధించిన పరికరాలకు సంబంధించిన అంశంలో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉండటం ఒక ప్రత్యేకత. ఈరోజు వారి కొత్త ఎక్స్పాన్షన్ కార్యక్రమం భాగంలో మేమందరము మరి ఈ సంస్థను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తూ ఈరోజు హైదరాబాద్లో ప్రొడక్షన్లో మ్యానుఫ్యాక్చరింగ్లో రావాలని కోరటం జరిగింది. త్వరలో కూడా వారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వడానికి సానుకూలత చూపెట్టడం జరిగింది. ప్రత్యేకించి ఉపాధిని పెంచే ప్రయత్నం ఒకటి మా ఫోకస్, ప్రభుత్వం ఫోకస్ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్. గురుకుల విద్యా సంస్థల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన ఫలితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. వివిధ విభాగాలకు సంబంధించి ఎంపికైన 13,093 మంది హాల్ టికెట్ నెంబర్లను బోర్డు అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. జూనియర్ లెక్చరర్ విభాగంలో గణితంకి 303, ఫిజిక్స్కి 190, కెమిస్ట్రీకి 189 మంది ఎంపిక కాగా తెలుగుకి 210, ఇంగ్లీష్కి 215, ఉర్దూ 20 బోధనకు 20 మంది ఎంపికైనట్లు స్పష్టం చేసింది. కామర్స్ 77, ఎకనామిక్స్ 75, హిస్టరీ 7, కామర్స్ విభాగానికి 80 మంది జూనియర్ లెక్చరర్లు ఎంపికయ్యారు. దివ్యాంగుల కేటగిరీ ఫలితాలు త్వరలో వెలువడించనున్నట్లు బోర్డు పేర్కొంది. హైదరాబాద్ నగరంలో పలు అభివృద్ది పనులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించారు. లగ్డీ కపూల్లోని కుమ్మరివాడలో పవర్ బోర్డును ప్రారంభించిన కిషన్ రెడ్డి అనంతరం నాంపల్లిలోని నీలోఫర్ కేఫ్లో కార్యకర్తలతో కలిసి తేనీరు సేవించారు. ప్రపంచ పర్యాటకులను నీలోఫర్ టీ ఆకట్టుకుంటుందన్న కిషన్ రెడ్డి రాబోయే రోజుల్లో నీలోఫర్ టీ వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని కోరారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్లో ఒక సాధారణ కార్యకర్తగా, ఒక సాధారణ వర్కర్గా తన యొక్క జీవితాన్ని ప్రారంభించినటువంటి బాబురావు గారు ఇంతింతై ఒట్టిడింతైనట్టుగా ఈరోజు భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి టీ వ్యాపారం చేపడుతూ ఈరోజు నీలఫర్ టీగా చాలా పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు ఎవరు టూరిస్ట్ వచ్చినా కూడా నీలఫర్ టీ తాగడం కోసము మరి వాళ్ళు వచ్చి హాస్పిటల్లో పోతారు. వారి రోజు ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెడితే మొత్తము 7 మరి టీ అమ్మేటువంటి బ్రాంచీలు ఓపెన్ చేయడం జరిగింది. చాలా గొప్ప విషయము. అన్ని వర్గాల ప్రజలు ఆకట్టుకునే విధంగా అద్భుతమైనటువంటి రుచితో టీ, ఇతర స్నాక్స్ అందించేటువంటి కార్యక్రమం చేపట్టడము మనకందరికీ గర్వపడాల్సిన విషయం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బారాసా సీనియర్ నేత కర్నే ప్రభాకర్ అన్నారు. మేడిగడ్డపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకే చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చినట్లు కర్నే ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఎండబెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం కనిపిస్తోందన్న ఆయన జరిగిన ప్రతి పనిలోనూ అవినీతి జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్తూపాన్ని తొలగిస్తారా అని ప్రశ్నించారు. మేడిగడ్డని నిర్వీర్యం చేసి
తద్వారా ఈ ప్రపంచానికి మేడిగడ్డ ఒక పనికిరాని ప్రాజెక్టు అని ఎస్టాబ్లిష్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో మేడిగడ్డ ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం లాభం జరుగుతుంది, మేడిగడ్డ ద్వారా ఇప్పటికే జరిగినటువంటి లాభం ఏంది అని చెప్పడానికి మా ప్రజాప్రతినిధుల బృందం రేపు తెలంగాణ భవన్ నుండి బయలుదేరుతా ఉన్నది. తెలంగాణలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని, జరిగినటువంటి నిర్మాణాలని ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పేసి ఏ మాట అయితే చెప్పిండో దాంట్లో భాగంగానే ఇవాళ కాళేశ్వరానికి సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి తద్వారా తెలంగాణ ప్రజల కోరిక అయినటువంటి సస్యశ్యామలంగా మారాల్సినటువంటి తెలంగాణని ఎండబెట్టే కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పడానికి నిల్వెత్తు నిదర్శనం నిన్నటికి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు కూడా. మేడిగడ్డ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బారాసా నేతలు ఇప్పుడెందుకు వెళ్తున్నారో సమాధానం చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణలోని తప్పులను బారాసా నేతలు తెలుసుకుని రాష్ట్ర ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని కోరారు. హనుమకొండలోని యూనివర్సిటీ జంక్షన్ నుంచి రెడ్డి కాలనీ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాజీ జిల్లా కార్యదర్శి సిరబోయిన కరుణాకర్తో పాటు మరో 1000 మంది కార్యకర్తలను కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మమ్మల్ని అప్పీల్ పెడితే మేము అందరం కూడా వెళ్ళాం. అనేక అసందర్భ ప్రలాపనలు మాజీ ముఖ్యమంత్రి చేశాడు. ఏం పని ఉందని, ఏం గడ్డి బీగటానికి పోతున్నారు ఇటువంటి. మరి ఇవాళ వాళ్ళు ఎందుకు పోతున్నారు చెప్పాలి. అది మేడిగడ్డ కాదు బొందరగడ్డ అని అన్నారు. ఇవాళ మరి మీరు ఎందుకు పోతున్నారు ఆ బొందరగడ్డకు మీరు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు, చాలా తప్పులు చేశారు. ఇవాళ వెళ్తున్నారు, వెళ్ళి ఏం జరగలేదని చెప్పలేకపోతున్నారు. మీరు చేసిన నిర్వాహకం, మీరు చేసిన ఘనకార్యం ఏంటి అనేది అక్కడ మీరు చెప్పుకోవాలి. మీ మీద బాధ్యత ఉంది. మీరు చేసిన తప్పులకి ఇవాళ మీరు అక్కడికి వెళ్తున్నారు. కాళేశ్వరం మా వలన, మా నిర్వహణలో, మా పాలనలో తప్పు జరిగిందని చెప్పాలి. చెప్పిన తర్వాత అప్పుడు క్షమార్పణ చెప్పాలి. అప్పుడు మీరు తెలంగాణ ప్రజల పట్ల ఇంకా మీకు గౌరవం ఉన్నట్లుగా మేము భావిస్తాం. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాచారం అందలేదని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ అన్నారు. అడిగిన సమాచారాన్ని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీకి ఇస్తే విచారణ సత్వరమే పూర్తవుతుందని హైదరాబాద్లో తెలిపారు. వచ్చే వారం ఎన్డీఎస్ఏ కమిటీ తెలంగాణకు వస్తుందన్న ఆయన తెలంగాణకు సహకరించాలని తాను ఎంతగానో ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. సరైన సమాచారం ఇవ్వకపోతే కేంద్రం కూడా సాయం చేయలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఎన్డీఎస్ఏ బృందానికి సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. మేడిగడ్డ నిర్మించేటప్పుడు జియోలాజికల్ సర్వే చేయకపోవడం అతిపెద్ద తప్పు అని తెలిపారు. అందుకు కారకులను జైలుకు పంపాలని పేర్కొన్నారు. మరోవైపు కృష్ణా జలాల్లో 299 టీఎంసీల వాటాకు తెలంగాణ గతంలోనే ఒప్పుకుందన్న ఆయన ప్రస్తుతం కృష్ణా బోర్డును విలన్ గా చూపించే ప్రయత్నం మంచిది కాదన్నారు. ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాల సమస్య పరిష్కారం కోసమే గత అక్టోబర్లో కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారన్న శ్రీరామ్ నీటి వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ట్రైబ్యునల్ ముందు వాదనను వినిపించాలని కోరారు. ప్రాణహిత చేవెల నుంచి మేడిగడ్డ వరకు గతంలో కాంగ్రెస్ తర్వాత బారాసా ప్రభుత్వాలు తప్పులు చేశాయని ఆయన వివరించారు. 2014 instead of convincing Maharashtra, they somehow thought that we will move to Medigadda for 2 reasons. One is Maharashtra ఒప్పుకోవట్లేదు. CWC చెప్పింది సెంట్రల్ వాటర్ కమిషన్ అక్కడ 165 టీఎంసీ నీళ్లు లేవని. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకు ముందు ఏదైతే హెడ్ వర్క్స్ లేకుండా మొత్తం టైల్స్ కట్టేసి డబ్బులు వేస్ట్ చేసిందో, మీరు అదే విధంగా 30 టీఎంసీ పెరిగిందని మేడిగడ్డకు వెళ్లి 40,000 కోట్ల ప్రాజెక్టును 1,20,000 కోట్లు చేసి ఆయకట్టు ఎంత పెరిగింది? అది 16.4 లక్షలు ఎకరాలు, ఇది 18.25 ఎకరాలు. అంటే 1,70,000 80,000 ఎకరాలు ఎక్కువ సాగునీరు అవుతుందని దొరుకుతుంది. కాబట్టి 80,000 కోట్లు కాస్ట్ ఎక్కువ జరిగింది. 11,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు అయింది తుమ్మడిహట్టి ప్రాజెక్టు. ఇంకొక 30,000 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ 16.5 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేటివి. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర నుంచి 10,000 కోట్లు ఎవ్రీ ఇయర్ లిఫ్ట్ కాస్ట్, పవర్ కాస్ట్ ఉంటుంది. అది మొత్తం సేవ్ అయ్యేది. సో మేడిగడ్డ ఇష్యూ మాకు ఈ డేటా కావాలా, 20 సెట్స్ ఆఫ్ డేటా, గివ్ అస్ ఆల్ దోస్ రిపోర్ట్స్ అని అడిగితే సగం ఇచ్చి అరకొరగా ఇచ్చి ఇవ్వలేదు. Because state has said verbally that we have not taken help of GSI. Geological Survey of India help తీసుకోలేదు. ఇసుక ఎక్కడ ఉందనే తెలియకుండా మీరు రాఫ్ట్ కట్టినప్పుడు అది ఒక్కొక్క మెటీరియల్ మీద ఒక్కొక్క రకంగా అది యాక్ట్ అయింది. అండ్ ఇది చేయకపోవడం అనేది ఇది బిగ్గెస్ట్ బ్లండర్. ఎంత పెద్ద బ్లండర్ అంటే దిస్ ఇస్ సమ్వన్ నీడ్స్ టు బి బిహైండ్ బార్.
ప్రధాని మోదీ మార్చి 4వ తేదీన ఆదిలాబాద్ పర్యటనకు రానున్న నేపథ్యంలో భాజపా నాయకులు సభ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఇందిరా ప్రియదర్శిని మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించారు. జన సమీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. తొలిసారిగా ప్రధాని జిల్లాకు వస్తుండటంతో సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. గొర్రెల పంపిణీ కుంభకోణంలో దర్యాప్తును ముమ్మరం చేసిన ఏసీబీ నలుగురిని కస్టడీలోకి తీసుకుంది. గణేష్, రఘుపతిరెడ్డి, కేశవసాయి, రవిని కస్టడీలోకి తీసుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు చెంచల్గూడ జైలు నుంచి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. బినామీ పేర్లతో 2,10,00,000 సొమ్మును ఖాతాలోకి మళ్లించారని అధికారుల విచారణలో గుర్తించారు. కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మొయిద్దీన్ కుమారుడు ఐక్రముద్దీన్ అహ్మద్తో ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీయనున్నారు. వారి బ్యాంకు లావాదేవీలు పరిశీలించనున్నారు. రైతులకి ఇవ్వాల్సిన సొమ్మును బినామీ ఖాతాలకు మళ్లించిన విధానంపై వివరాలు రాబట్టనున్నారు. మరణించిన 178 మంది వీఆర్ఓల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హతల ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలో 2020లో వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేశాక పలువురు మనోవేదనతో మరణించారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మరణించిన వీఆర్ఓల కుటుంబాలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కారుణ్య నియామకాల నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించి ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించి సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ములుగు జిల్లా మేడారం జాతర హుండీల లెక్కింపును దేవాదాయ శాఖ అధికారులు ప్రారంభించారు. 1,50,00,000 పైగా వచ్చిన భక్తులు హుండీల్లో కానుకలు సమర్పించారు. జాతర ముగిసిన 5 రోజులకు హుండీ లెక్కింపును ఇవాళ ప్రారంభించారు. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో అధికారులు పూజలు నిర్వహించి లెక్కింపును ఆరంభించారు. ఆలయ ప్రాంగణంలో మొత్తం 518 హుండీలను దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. 10 రోజుల పాటు అధికారులు హుండీలను లెక్కించనున్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఒక్క స్థానానికి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పటానియా అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసిన 6 ఎమ్మెల్యేలు ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలను ఉల్లంఘించినందుకు అనర్హత వేటు వేస్తున్నట్లు తెలిపారు. అనర్హత వేటు పడిన వారిలో రాజేందర్ రాణా, సుధీర్ శర్మ, ఇందర్ దత్, లఖన్ పాల్, దేవీందర్ కుమార్, రవి ఠాకూర్, చైతన్య శర్మ ఉన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై బుధవారం తన తీర్పును రిజర్వ్ చేసిన స్పీకర్ పటానియా పార్టీ గుర్తుపై ఎన్నికైన సభ్యులు కాంగ్రెస్ విప్ను ధిక్కరించినందుకు అనర్హత వేటు వేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందన్నారు. హిమాచల్ ప్రదేశ్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి హర్ష్ మహాజన్ కు అనుకూలంగా ఓటేసిన ఈ 6 తర్వాత అసెంబ్లీలో బడ్జెట్పై ఓటింగ్కు కూడా దూరంగా ఉన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 72,021 కోట్ల వ్యయంతో తీసుకురానున్న సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద 1 కోటి కుటుంబాలు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను పొందనున్నాయి. ప్రతి కుటుంబం కిలోవాట్ సామర్థ్యంతో సోలార్ యూనిట్ ఏర్పాటుకు 30,000, 2 కిలోవాట్ సిస్టమ్కు 60,000 వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ పథకంలో భాగంగా 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ భవనాలపై ప్రాధాన్య ప్రాతిపదికన రూఫ్టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇదే సమయంలో 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడితో గుజరాత్, అసోంలలో 3 సెమీ కండక్టర్ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరో 100 రోజుల్లో ఈ 3 యూనిట్ల నిర్మాణం ప్రారంభమవుతుందని కేబినెట్ భేటీ తర్వాత టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 8.4% ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో 8.4% వృద్ధి రేటు నమోదైందని జాతీయ గణాంక కార్యాలయం ఎన్ఎస్ఓ గురువారం ప్రకటించింది. ఉత్పాదక, మైనింగ్, క్వారీ, నిర్మాణ రంగాలు మంచి పనితీరు కనబరడంతో ఈ వృద్ధి రేటు సాధ్యమైందని వెల్లడించింది. 2023-24లో దేశ వృద్ధి రేటు 7.6% ఉండొచ్చని తన రెండో ముందస్తు అంచనాలో ఎన్ఎస్ఓ పేర్కొంది. జనవరిలో
ప్రకటించిన తొలి ముందస్తు అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3% జీడీపీ నమోదు కావచ్చని ఎన్ఎస్ఓ తెలిపింది. దాన్ని ఇప్పుడు మరో 0.3% పెంచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును గతంలో 7.2%గా పేర్కొన్న ఎన్ఎస్ఓ ఇప్పుడు 7%గా సవరించింది.